డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, 7 బాక్సెస్ ఏబిసిడి ఎంఎన్ఓ ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. నో బాక్స్ ఈజ్ kept above B. Only 3 boxes are kept between B and N. Only 1 box is kept between D and A. Only C is kept below O. A is kept immediately above N. Only 4 boxes are kept between B and C. How many boxes are kept below M? ABCDMNO అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయట. కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో ఉండవు. పి పైన ఏ పెట్టె కూడా ఉంచబడదు. బి మరియు ఎన్ మధ్య 3 పెట్టెలు మాత్రమే ఉంచబడతాయి. డి మరియు ఏ మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడుతుంది. సి మాత్రమే ఓ క్రింద ఉంచబడుతుంది. ఏ ఎన్ పైన వెంటనే ఉంచబడుతుంది. డి మరియు సి మధ్య 4 పెట్టెలు మాత్రమే ఉంచబడతాయి. ఎం క్రింద ఎన్ని పెట్టెలు ఉంచబడతాయి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకి డాటాను బేస్ చేసుకొని ఒకసారి అరేంజ్మెంట్ చేద్దాం. దీంట్లో డైరెక్ట్ గా స్టాండర్డ్ స్టేట్మెంట్ ని బట్టి ఆన్సర్ చేయాలి. సో దీంట్లో స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబౌవ్ బి. సో బి పైన ఏ పెట్టె కూడా లేదంట. బి పైన కూడా ఏ పెట్టె కూడా ఉండొద్దు. సో ఇప్పుడు బికి ఎన్ కి మధ్యలో ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 3 పెట్టెలు ఉన్నాయంట. 1 2 3. సో ఇక్కడ ఎన్, బికి ఎన్ కి మధ్యలో 3 పెట్టెలు వచ్చినాయి. సో ఇప్పుడు మొత్తం 7 పెట్టెలు కాబట్టి ఇక్కడ ఉన్నాయి ఎన్ని? 1 2 3 4 5. ఇంకా 2 రావాలి. సో ఇక్కడికి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే సో ఓన్లీ సి ఈస్ కెప్ట్ బిలో ఓ. ఓకి క్రింద సి మాత్రమే ఉందంట. ఓకి క్రింద సి మాత్రమే ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఏ ఈస్ కెప్ట్ ఇమిడియట్లీ ఎబో ఎన్ అంటున్నాడు. ఎన్కి పైన వెంటనే ఇక్కడ ఏ ఉంది అని చెప్పేసి అని అన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ ఏ అంట. డికి ఏకి మధ్యలో అంటే డి ఇక్కడ ఉండాలి. డికి ఏకి మధ్యలో ఒకటే బాక్స్ ఉంది అని అన్నాడు. సో ఇప్పుడు మిగిలినటువంటి బాక్స్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఎం అనేటువంటి బాక్స్. ఓకే, సో ఇది అరేంజ్మెంట్. ఇక్కడ అరేంజ్మెంట్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఎం అంటున్నాడు. సో ఎం కి బిలోలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 కదా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి సిలాజిజం క్వశ్చన్ ఉంది. సిలాజిజంలో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇక్కడ చూస్తే స్టేట్మెంట్స్ లో ఆల్ క్యాబేజెస్ ఆర్ పియాస్, నో పియాస్ ఆర్ బ్రోకలీస్. కంక్లూజన్స్ లో నో బ్రోకలీస్ ఆర్ క్యాబేజెస్, సమ్ బ్రోకలీస్ ఆర్ క్యాబేజెస్ అని అంటున్నాడు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రకటన చూస్తే తెలుగులో అన్ని క్యాబేజీలు బఠానీలు, ఏ బఠానీలు బ్రోకలీలు కావు అంటున్నాడు. తీర్మానాలు చూస్తే ఏ బ్రోకలీలు క్యాబేజీలు కావు, కొన్ని బ్రోకలీలు క్యాబేజీలు అంటున్నాడు. సో ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ చేద్దాం. ప్రకటనలను బేస్ చేసుకొని డయాగ్రామ్ డ్రా చేద్దాం. అన్ని క్యాబేజీలు ఏంటి అంట? బఠానీలు అంట. సో క్యాబేజీలు అన్ని కూడా బఠానీలు అంటే పియాస్ అని అంటాం. ఏ బఠానీ కూడా బ్రోకలీ కాదు అంట. ఈ బఠానీస్ కి అన్నిటికీ అండ్ బ్రోకలీస్ కి రిలేషన్ లేదు అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ రెండిటికి మధ్యలో దెర్ ఇస్ నో రిలేషన్. ఓకే, సో ఇప్పుడు తీర్మానాలు చూడండి. ఏ బ్రోకలీ క్యాబేజ్ కావు అంటున్నాడు. ఈ బ్రోకలీ అనేటువంటి ఈ సర్కిల్ కి క్యాబేజ్ కి రిలేషన్ ఉందా? సో ఇక్కడ షేడ్ కి అసలు రిలేషన్ లేదు. సో బఠానీల లోపల క్యాబేజ్ ఉంది కాబట్టి క్యాబేజ్ కి అండ్ బ్రోకలీకి కూడా రిలేషన్ అనేది ఉండదు. అప్పుడు ఏ బ్రోకలీ క్యాబేజ్ కాదు అని అంటే కరెక్ట్. నెక్స్ట్ కొన్ని బ్రోకలీలు క్యాబేజీలు అంటున్నాడు. క్యాబేజ్ కి బ్రోకలీకి మధ్యలో సమ్ రిలేషన్ ఉందా? అవి రెండు టచ్ అయినాయి అంటే టచ్ అవ్వలేదు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్ కాబట్టి తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ వన్. అదేంటో చూద్దాం. సో సింపుల్ గా ఏం చేయండి అని అంటే ప్లేస్ వాల్యూస్ తీసుకొని కంపేర్ చేయండి. 17th ఆల్ఫాబెట్ 18th ఆల్ఫాబెట్
నేను ఇందులో ఫస్ట్ వన్ మాత్రమే చూస్తా ఫస్ట్. సో తర్వాత సెకండ్ లెటర్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ లెటర్తో ఆన్సర్ రానప్పుడు సెకండ్ లెటర్కి వెళ్దాం. సో ఇక్కడ +1 లాజిక్ ఉంది, ఇక్కడ 12th ఆల్ఫాబెట్ 13th ఆల్ఫాబెట్ నెక్స్ట్ ఆల్ఫాబెట్, ఇక్కడ 21 సేమ్ ఆల్ఫాబెట్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఆల్ఫాబెట్, ఇక్కడ నెక్స్ట్ ఆల్ఫాబెట్, పి తర్వాత వచ్చేది క్యూ నెక్స్ట్ ఆల్ఫాబెట్, కానీ ఇక్కడ లేదు కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ పేర్స్ the second number is obtained by applying certain mathematical operations to the first number. Select the pair in which the numbers are related in the same way as are the numbers of the following pairs. సో ఇక్కడ చూడండి, మనకి ఈ రెండు పేర్స్ ఆఫ్ నెంబర్స్ కి మధ్యలో ఒక లాజిక్ ఉంది, సేమ్ లాజిక్ ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, 52కి 81కి మధ్యలో రిలేషన్ ఏమవుతుంది? సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటా, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 29. సో ఇక్కడ మనకి 72కి 101కి మధ్యలో రిలేషన్ ఏంటి? ఈ రెండింటికి మధ్యలో కూడా +29 లాజిక్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో 29 అవుతుంది. మరి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 29 వస్తుందా? సో రెండింటికి మధ్యలో చూస్తే 23నే వస్తుంది, వద్దు మనకి. సో మరి ఇక్కడ చూస్తే మనకు వచ్చిందా? సో 23నే వస్తుంది, వద్దు మనకి ఇది కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే వస్తుందా? సో ఇక్కడ కూడా రాదు. సో మరి ఇక్కడ చూడండి 29 వస్తుందా? ఎస్, 29 వస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రెండింటికి మధ్యలో 29 ఉంది. యాజ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ వన్ 52కి 81కి 72కి 101కి ఎలా అయితే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ ఫోర్త్ ఆప్షన్ లో ఎగ్జిక్యూట్ అయింది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో ఇఫ్ 1 is added to each even digit and 1 is subtracted from each odd digit of the number 56218643, how many digits are repeated more than once in the new number thus formed? 562118, so 18643 సంఖ్య యొక్క ప్రతి సరి అంకెకి ఒకటి జోడించబడుతుంది మరియు ప్రతి బేసి అంకె నుండి ఒకటి తీసివేయబడుతుంది. ఈ విధంగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎన్ని అంకెలు ఒకటి కంటే ఎక్కువ సార్లు పునరావృతం అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఉన్నటువంటి దాంట్లో మనకి ఏం చేయమన్నాడు అని అంటే ఈవెన్ డిజిట్ కి 1 యాడ్ చేయమన్నాడు. సో మనకి ఆడ్ 1కి ఏం చేయమన్నాడు? 1 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ లో అప్లై చేసిన తర్వాత సో మోర్ దాన్ వన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయో చూసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ 5 కదా, -1 చేయాలి 4, 6కి +1 7, 2కి +1 3, 1కి -1 0, 8కి +1 9, 6కి +1 7, 4కి +1 5, 3కి -1 సో 2 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీంట్లో రిపీటెడ్ గా ఉన్న ఏంటి? మోర్ దాన్ వన్స్ వచ్చింది. సో 7 వచ్చింది, 4 రాలేదు, 3 రాలేదు, 0 రాలేదు, 9 రాలేదు, ఓన్లీ సో 7 ఒకటే వచ్చింది, అంటే 1 అండి. ఓకేనా, సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. క్లియర్. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూడండి, ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్ 8354671, then how many digits will appear more than once in the new number thus formed? 8354671 సంఖ్యలోని ప్రతి బేసి అంకెకి 2 జోడించబడి ప్రతి సరి అంకె నుండి ఒకటి తీసివేయబడితే ఆ విధంగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎన్ని అంకెలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయి అంటున్నాడు. సో ఒకసారి ఈ నెంబర్ చూసినట్లయితే మనకి 2 ఈస్ యాడెడ్ టు ఆడ్ 1 అంటున్నాడు. ఆడ్ 1కి +2 యాడ్ చేయాలి. సో 1 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈవెన్. సో ఈవెన్ కి ఏం చేయాలి? 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఉంది కదా, సో దీంట్లో మనకి 8 ఉంది కదా, 8కి ఈవెన్ మైనస్ చేయాలి కదా 7, 3 అంటే మనకి ఆడ్ 1 కాబట్టి +2 చేస్తాం 5 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ కూడా మనకి ఏం చేసిండు అంటే ఎన్ని అంకెలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయని అడుగుతున్నాడు. సో కాబట్టి అన్నిటినీ కూడా చేసుకోవాలి. అంటే పర్టికులర్ డిజిట్ అడిగిండు అనుకోండి, దాన్ని తీసుకుంటే సరిపోతుంది, కానీ మొత్తం అడిగిండు కదా, సో మొత్తం కంప్లీట్ గా అడిగిండు కాబట్టి ఇప్పుడు మనము అన్ని చేయాల్సి వస్తుంది అన్నట్టు.
సో నెక్స్ట్ 5 అని అంటే మనకి +2 7, 4 అంటే -1 3 అవుతుంది, 6 కాబట్టి -1 5 అవుతుంది, సో 7 కాబట్టి +2 9 అవుతుంది, 1 కాబట్టి +2 3 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 7 7 5 5 3 3, సో 3 రిపీట్ అయినాయి. ఓకేనా, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయంటే 3. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి రావాలి అంటున్నాడు. 6 9 15 24 36 క్వశ్చన్ మార్క్. సో 6 కి 9 కి మధ్యలో +3, 9 కి 15 కి మధ్యలో, సో ఇక్కడ చూస్తే +6, తర్వాత సో ఇక్కడ +9, తర్వాత ఇక్కడ +12, తర్వాత ఏం చేయాలి 3 6 9 12, తర్వాత 15, సో 36 + 15 అని అంటే దట్ ఈస్ 51 కదా ఇక్కడ. సో 51 ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ అండి. ఓకేనా, థర్డ్ ఆప్షన్ లో ఉంది. క్లియర్. నెక్స్ట్ తర్వాత వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంట. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నాడు. సో 779 కి 780 కి మధ్యలో ఇక్కడ +1, తర్వాత ఇక్కడ +4, తర్వాత ఇక్కడ 6 + 3 9 +9, తర్వాత ఇక్కడ సో 7 + 9 16 +16. నెక్స్ట్ ఏం రావాలి అంటున్నాడు. ఇక్కడ 1 4 9 16 ఈ నెంబర్స్ చూస్తే ఏమనిపిస్తుంది? సో డిఫరెన్సెస్ లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా స్క్వేర్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కదా. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ రావాల్సింది 5 స్క్వేర్ 25 రావాలి. సో 809 25. సో ఇక్కడ రెండింటిని కలిపితే వచ్చేది ఎంత? 834 వస్తుంది. 834 దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ అండి. ఓకేనా, 834 ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ ఒకసారి చూస్తే మనకి 7 people A B C T U V and W are sitting in a row facing north. Only 2 people sit to the right of C. Only 2 people sit between C and U. Only 2 people sit between A and V. V sits to the immediate left of C. T sits to the immediate right of W. Who sits at a third position from the left end of the line అంటున్నాడు. ఏబిసి టియువి మరియు డబ్ల్యూ అనే 7 వ్యక్తులంట వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు. సికి కుడి వైపున 2 మాత్రమే కూర్చుంటారు. సి మరియు యు మధ్య 2 మాత్రమే కూర్చుంటారు. ఏ మరియు వి మధ్య 2 మాత్రమే కూర్చుంటారు. వి సికి ఎడమ వైపున వెంటనే కూర్చుంటుంది. టి డబ్ల్యూకి కుడి వైపున వెంటనే కూర్చుంటుంది. రేఖ యొక్క ఎడమ చివర నుండి 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. రైట్, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే టోటల్ 7 మెంబర్స్ కదా, ఒక రోలో కూర్చున్నారు అని చెప్పేసి అని అన్నాడు. దీంట్లో మనకి స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి. మళ్ళీ స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే 2 people sit to the right of C. సికి రైట్ సైడ్ ఎంతమంది కూర్చుంటారు? సో 2 members. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అందరూ కూడా ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారు అని మెన్షన్ చేసిండు క్లియర్ గా. సో కాబట్టి ఇట్లా సికి రైట్ సైడ్ 2 ఉంటారు. నెక్స్ట్ సో సికి యుకి మధ్యలో 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు అని చెప్పిండు. సో ఇటువైపు ఛాన్స్ ఉండదు కాబట్టి ఇటువైపు తీసుకుందాం. సికి యుకి మధ్యలో 2 వ్యక్తులు. ఓకే రైట్. సో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ముగ్గురు 6 వచ్చారు, ఇంకా మిగిలినోడు ఒక్కడు వస్తే సరిపోతుంది. 1 ఇక్కడ తీసుకుందాం, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ లో చూడండి, మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ కావాలి. వి సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అంట. సికి ఇమిడియట్ లెఫ్ట్ లో వి కూర్చుంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు టీ సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి వెంటనే రైట్ సైడ్ లో కూర్చోవాలి. టీ అంటే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే. సో డబ్ల్యూకి ఇమిడియట్ రైట్ లో టీ ఇక్కడ కూర్చుంటారు. సో 2 members ఏకి వికి మధ్యలో 2 members ఉంటారంట. వి ఇక్కడ ఉంది 1 2 అంటే ఏ ఇక్కడ వస్తుంది కదా. ఓకే రైట్. సో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ మనకి ఈ విధంగా అరేంజ్ చేసినాం. రిమైనింగ్ ఒకటి మిగిలిండు, వాటిని తీసుకొచ్చుకుంటే ఇక్కడికి అయిపోతుంది. బి అనేటోడు ఇక్కడ ఉంటాడు. ఓకే రైట్.
సో క్వశ్చన్ ఏం అడిగిండు మనకి, హూ సిట్స్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అంటున్నాడు. ఎడమ చివరి నుంచి మూడవ స్థానంలో ఎవరున్నారు అని అంటే ఇది లెఫ్ట్ ఎండ్ అండి. 1 2 3 థర్డ్ పొజిషన్ లో ఉన్నది బి. సో కాబట్టి ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. సో ఈ ఫార్మాట్ లో చేయాలి. నెక్స్ట్ తర్వాత, if 2 is added to each odd digit and 3 is subtracted from each even digit in the number 7843651, how many digits will appear more than once in the new number thus formed అంటున్నాడు. 7843651 సంఖ్యలోని ప్రతి బేసి అంకెకి 2 జోడించి ప్రతి సరి అంకె నుండి 3 తీసివేస్తే ఈ విధంగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎన్ని అంకెలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయి అని అడిగిండు. ఒకసారి చూద్దాం. సో సేమ్ ఇక్కడ ఏం అడిగిండు అని అంటే 2 ఈజ్ యాడెడ్ టు ఆడ్ 1. ఆడ్ 1కి 2 కలపాలి. సో ఈవెన్కి 3 మైనస్ చేయాలి. ఇది మనకి ఇచ్చింది. ఇక్కడున్న నెంబర్లో మనం అది అప్లై చేస్తే మోర్ దాన్ వన్స్ వచ్చేటివి ఏంటి అనేది చూడాలి. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో ఫస్ట్ 7 కదా, రైట్. 7 అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్కి 2 కలపాలి 9. ఈవెన్ 8 ఉంది అంటే -3 అంటే 5. ఈవెన్ 4 ఉంది -3 అని అంటే 1. ఆడ్ 3 నెంబర్ సో +2 అని అంటే 5. 6 ఈవెన్ నెంబర్ -3 అని అంటే 3. 5 ఆడ్ నెంబర్ +2 అంటే 7. 1 ఆడ్ నెంబర్ +2 అని అంటే దట్ ఈస్ 3. సో ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. 5 5 2 వచ్చినాయి మోర్ దాన్ వన్స్. 3 3 వచ్చింది. 9 రాలే, 1 రాలే, 7 రాలే అంటే 2 వచ్చినాయి. ఓకేనా, 2 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2 అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? రైట్. సో అట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మిస్టర్ ఆక్సీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 kilometers towards the south. He then takes a right turn and drives 3 kilometers, then turns right and drives 15 kilometers. He then takes a right turn and drives 11 kilometers. He takes a final right turn, drives 6 kilometers and stops at point P. How far and in which direction should he drive in order to reach point A again? సో ఒకసారి ఇక్కడ చూడండి. మిస్టర్ ఆక్సీ బిందువు ఏ నుండి ప్రారంభమై దక్షిణం వైపు 9 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడి మలుపు తీసుకొని 3 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత కుడివైపుకు తిరిగి 15 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపుకు తిరిగి 11 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరి కుడి మలుపు తీసుకొని 6 కిలోమీటర్లు డ్రైవ్ చేసి బిందువు P వద్ద ఆగుతాడు. బిందువు ఏని మళ్ళీ చేరుకోవడానికి ఎంత దూరం మరియు ఏ దిశలో డ్రైవ్ చేయాలి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో రైట్, ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఓక్సీ అనేటువంటి పర్సన్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యిండు. సో ఎటువైపు వెళ్ళిండు? సౌత్ డైరెక్షన్ లో వెళ్ళిండు. సౌత్ డైరెక్షన్ లో 9 kilometers వెళ్ళిండు. సో తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 3 kilometers వెళ్ళిండు. తర్వాత మళ్ళీ రైట్ తీసుకొని ఒక 15 kilometers వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు అంటే రైట్ తీసుకొని ఒక 11 kilometers వెళ్ళిండు. తర్వాత లాస్ట్ కి మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 6 kilometers వచ్చిండు. ఓకేనా, ఇక్కడ ఆగిపోయిండు. రైట్. సో ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే, సో ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి ఏ డైరెక్షన్ లో ఎంత దూరం పోవాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. సో ఏ డైరెక్షన్ లో పోవాలి? వెస్ట్ డైరెక్షన్ లో పోవాలి. వెస్ట్ డైరెక్షన్ లో ఆన్సర్ ఉందా? డైరెక్ట్ ఆన్సర్ వెస్ట్ డైరెక్షన్. పశ్చిమానికి 8 kilometers. మీరు చూస్తే ఇది మొత్తం 11 kilometers. ఇక్కడ 3 kilometers ఉంది. 11 నుంచి 3 తీసేస్తే 8 kilometers. అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 8 km అవుతుంది. అర్థమైందా? సో ఇట్లా డన్. సో దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ like his attitude is called as NTYGFR and his first salary is called as KTLOYG. How is his code in the given language అంటున్నాడు. సో హిజ్ అనేటువంటి వర్డ్ ని ఎలా కోడ్ చేశారు అంటున్నాడు.
ఫస్ట్ స్టేట్మెంట్ లో హిజ్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్ లో కూడా హిజ్ అనేటువంటి వర్డ్ ఉంది. సో రెండిట్లలో కామన్ గా ఉన్నటువంటి కోడ్ ఏంటి? వైజీ అనే కోడ్ రెండిట్లలో కామన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దగా మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, చూడగానే కనిపిస్తుంది అక్కడ. ఓకేనా, రైట్. సో వైజీ అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్ అండ్ డి స్టాండ్స్ ఫర్ మైనస్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ లో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ 46, ఏ అంటే ఏంటి? డివిజన్. 2, సి అంటే ఏంటి? ప్లస్ 21, డి అంటే ఏంటి? సో డి అంటే మైనస్ 8, బి అంటే ఏంటి? ఇంటూ 3. సో ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో మనం సాల్వ్ చేస్తే ఏమైతుందో చూద్దాం. 2 టేబుల్లో ఇక్కడ 23 టైమ్స్, ఓకే, ప్లస్ 21 మైనస్ 8 3 24, ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 44 మైనస్ 24, దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. అవునా? సో 20కి ఈక్వల్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 20 అనేది కరెక్ట్ అవుతుంది. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following letter number clusters will replace the question mark in the given series to make it logically complete? సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్ లో నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటున్నారు. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే అన్నిట్లలో నెంబర్ ఈజ్ సేమ్ అండి. సో నెంబర్ ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టార్ట్ లెటర్ వితో ఉంది, ఒక్క దాంట్లో యూతో ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ని బట్టి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ లెటర్ 6, 4, 2, 26, 24, అంటే ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ లో ఉన్నాయి, డిక్రీజ్ అవుతా ఉన్నాయి. సో నెక్స్ట్ 26, 24 అంటే మైనస్ లో ఉంది. చూడండి, 6 కి -2, 4 కి -2, అట్లా -2 లో ఉంది. 24 కి -2 అంటే 22V, ఒక ఆప్షన్ ఎలిమినేషన్ లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మిడిల్ లెటర్ ఏమైతుందో చూద్దాం. సో ఇక్కడ 10th ఆల్ఫాబెట్, 8th ఆల్ఫాబెట్, 6th ఆల్ఫాబెట్, 4th ఆల్ఫాబెట్, 2nd ఆల్ఫాబెట్. సో 10, 8, 6, 4, 2 ఇవన్నీ కూడా ఈవెన్ ఆల్ఫాబెట్. సో మనకి ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్. సో 2కి -2 అంటే 0, దట్ ఈస్ 26. 26th ఆల్ఫాబెట్ ఈస్ Z. సెకండ్ Z తో ఉండాలి, Z తో ఉండాలి. నెక్స్ట్ లెటర్ ఏంటి తర్వాత చూద్దాం. 14, 12th ఆల్ఫాబెట్, 10th ఆల్ఫాబెట్, 8th ఆల్ఫాబెట్, 6th ఆల్ఫాబెట్. ఇక్కడ చూస్తే 14, 12, 10, 8, 6 అన్ని కూడా ఈవెన్ ఆల్ఫాబెట్స్ వచ్చినాయి. ఈవెన్ నెంబర్ ప్లేస్ వాల్యూ ఉన్న ఆల్ఫాబెట్. నెక్స్ట్ కూడా ఈవెన్ నెంబర్ ఉన్నది రావాలి. ఈ అనేది 5th ఆల్ఫాబెట్, డి అనేది 4th ఆల్ఫాబెట్. ఈవెన్ లో ఉన్నది ఏంటి? డీనే. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అట్లా ఎలిమినేట్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ will replace the question mark in the given series to make it logically complete? సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్ ఒకసారి చూస్తే మనకి 9, 12, సో 15, 18. ఫస్ట్ ఆల్ఫాబెట్ లో అన్నిటికీ మధ్యలో +3, +3, +3. సో నెక్స్ట్ +3 లాజిక్. 18 + 3, 21. సో 21 అంటే 21st ఆల్ఫాబెట్ ఈస్ U. ఓకేనా, రైట్. సో యూతో ఉంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ లెటర్ ఏంటో తెలిస్తే అయిపోతుంది. 3rd ఆల్ఫాబెట్, 7th ఆల్ఫాబెట్, 11th ఆల్ఫాబెట్, 15th ఆల్ఫాబెట్. 3 నుంచి 7 కి +4, 7 నుంచి 11 కి +4, 11 నుంచి 15 కి +4, 15 + 4 చేస్తే 19, 19th ఆల్ఫాబెట్ ఈజ్ S. S తో చూసినప్పుడు ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్సీక్వెంట్ వన్ ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ద వన్ విచ్ ఫాలోస్ ద సేమ్ లాజిక్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి క్వశ్చన్ చూసినట్లయితే ఈ రెండిట్లలో ఒక సిమిలర్ ప్యాటర్న్ ఉంది, సేమ్ ప్యాటర్న్ అప్లై చేయాలి. మీరు చూస్తే ఇక్కడ ర్యాక్ అనేటువంటి వర్డ్ ఉంది. ఇదే వర్డ్ లోని లెటర్స్ అనేవి కొంచెం మనకి షఫుల్ చేసి ఇచ్చిండు. ఇక్కడ
ఇదే లెటర్స్ ని మళ్ళీ షఫుల్ చేసి ఇక్కడ తీసుకున్నాడు. మీకు లాజిక్ ఏంటంటే ర్యాక్ లో సెకండ్ లెటర్ తో ఇక్కడ స్టార్ట్ అయింది, సో మళ్ళీ ఏకేసిఆర్ లో సెకండ్ లెటర్ కే తో ఇక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ దాంట్లో సెకండ్ లెటర్ ఓ తో ఇక్కడ స్టార్ట్ అయింది, సెకండ్ దాంట్లో సెకండ్ లెటర్ డి తో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇన్ ద సేమ్ వే ఆప్షన్స్ లో చూద్దాం. సెకండ్ లెటర్ బి తోని సెకండ్ లెటర్ ఏ తోని స్టార్ట్ అవ్వాలి కానీ అవ్వలేదు. ఇక్కడ సెకండ్ లెటర్ టీ తోని స్టార్ట్ అవ్వాలి, సెకండ్ లెటర్ ఎం తోని స్టార్ట్ అయ్యింది. సెకండ్ లెటర్ ఏ తోని స్టార్ట్ అవ్వాలి, కాలేదు. సెకండ్ లెటర్ ఎల్ తోని స్టార్ట్ అవ్వాలి, సెకండ్ లెటర్ ఎఫ్ తోని ఇక్కడ లేదు. సో అన్ని క్యాన్సిల్ అయితే సెకండ్ ఆప్షన్ ఒకటే మిగిలింది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇది కోడింగ్ క్వశ్చన్ అనుకొని ప్లేస్ వాల్యూ తీసుకొని చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ప్లేస్ వాల్యూ తీసుకొని ఫ్రంట్ ఆర్ బ్యాక్ ట్రై చేస్తాం, అస్సలు ఆన్సర్ రాదు. బట్ ఇంటర్నల్ గా అక్కడ ఉన్న వర్డ్ లోన్ లెటర్స్ ని జస్ట్ షఫుల్ చేసి ఇచ్చిండు, అది గమనిస్తే చాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే సెలెక్ట్ ద ట్రేడ్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ద 2 trades given below. Both trades follow the same pattern. సో ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో సేమ్ లాజిక్ ఉంది, ఆప్షన్స్ లో కూడా సేమ్ లాజిక్ అప్లై చేయాలి. 7th ఆల్ఫాబెట్, 10th ఆల్ఫాబెట్, 13th ఆల్ఫాబెట్ +3 అండ్ ఇక్కడ కూడా +3. సో ఇప్పుడు సెకండ్ తీసుకుందాం. 14, 17, 16. 14 కి 17 కి +3, 17, 16 -1. ఓకే, సేమ్ ఆర్డర్ లో ఆప్షన్స్ లో చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది, స్పెషల్ గా చేయాల్సిన పని లేదు. సో ఆప్షన్ ట్రై చేస్తా. 10, 13, 16. సో +3, +3. ఓకే, ఇక్కడ 17, 20, 18. సో ఎండ్ లో సెకండ్ లెటర్ కి -1 రావాలి, కానీ ఇక్కడ -2 ఉంది, వద్దు నాకు. ఓకేనా, ఇక్కడ కూడా TR ఉంది, కానీ ఇక్కడ -2నే అవుతుంది, వద్దు నాకు. ఇక్కడ కూడా TRA ఉంది, వద్దు నాకు. TS ఉంది ఇక్కడ, కావాలి. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ నువ్వు ఇక్కడ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్స్ లో ఎలిమినేషన్ లో వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, మళ్ళీ అన్నిటికీ చెక్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, సో రైట్ అట్లా. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ABCDEFG are sitting around a circular table facing the center. B sits second to the right of C, E sits third to the left of B, D is the immediate neighbor of G and A, F sits second to the left of G. How many people sit between A and B when counted from the left of A? సో ఇక్కడ చూడండి, ABCDEFG కేంద్రానికి ఎదురుగా ఉన్న వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చున్నాయట. బి సికి కుడివైపున 2వ స్థానంలో ఉంది, ఈ బికి ఎడం వైపున 3వ స్థానంలో ఉంది, డి జి మరియు ఏకి తక్షణ పొరుగు, ఎఫ్ జికి ఎడం వైపున 2వ స్థానంలో ఉంది, ఏకి ఎడం వైపున లెక్కించినప్పుడు ఏ మరియు బి మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అంటున్నాడు. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి, రైట్. సో జాగ్రత్తగా గమనిస్తే, సో ఇక్కడ 7 మెంబర్స్ అనే వాళ్ళు ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. సో 7 మెంబర్స్ని ఎట్లా తీసుకోవాలి, నేను ఇట్లా తీసుకుంటా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీంట్లో స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి. ఏ స్టేట్మెంట్ నుంచి మిగతా 1 వస్తాయో చూసుకోండి. బి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అంట, సికి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ బి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బి ఇన్సైడ్ చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఈ ఇక్కడ ఉంటారు. ఓకే, నెక్స్ట్ డి ఇస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ జి అండ్ ఏ. సో డి అనే పర్సన్ జికి ఏకి మధ్యలో ఉంటారంట. కాసేపు వెయిట్ చేద్దాం. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి అంటున్నాడు. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ లో మనం ఏం చేయొచ్చు, వీళ్ళని కూర్చోబెట్టాలి అని అంటే, సో ఒకసారి చూడండి, జిఏని మనం తీసుకోవాలి. ఓకేనా, రైట్. జిఏని మనం తీసుకుంటే ఇక్కడ జి రావచ్చు, ఇక్కడ జి రావచ్చు, ఇక్కడ ఏ రావచ్చు, ఇక్కడ కూడా ఏ రావచ్చు. దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ. అయితే ఒకవేళ నువ్వు ఇక్కడ జీని కూర్చోబెడితే మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, ఏంటి అని అంటే, ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి, జికి 2వ ఎడం వైపున ఎఫ్ కూర్చోవాలి.
ఇక్కడ జీ కూర్చుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఆల్రెడీ ఇక్కడ ఏ ఫిక్స్ అవుతాడు కాబట్టి ఇప్పుడు జీని ఇక్కడ కూర్చోబెట్టు, ఏని ఇక్కడ కూర్చోబెడితే డి వీళ్ళిద్దరికి మధ్యలో ఉంటాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు జీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ని ఇక్కడ కూర్చోబెట్టు, ఫినిష్. ఓకేనా, అయిపోయింది, ఇంతే. ఇది అరేంజ్మెంట్ ఇక్కడ. సో బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో ఏ బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఏకి లెఫ్ట్ నుంచి ట్రై చేస్తే అంటున్నాడు. ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఏకి లెఫ్ట్ నుంచి చూస్తే 1 2 ఇద్దరు ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నువ్వేం చేస్తావనంటే ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది మాత్రమే చూసి ఆన్సర్ చేస్తే పోతుంది. ఎందుకనంటే సో ఏకి బికి మధ్యలో ఇటువైపు ముగ్గురు ఉంటారు, ఇటువైపు ఇద్దరు ఉంటారు. నీకు ఏ సైడ్ నుంచి కనుక్కోమనడం ఆ సైడ్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో all 105 students in a class are standing in a row facing north. Ravi is 49th from the right end while Shruti is 38th from the left end. How many people stand between Ravi and Shruti? ఒక తరగతిలోని 105 మంది విద్యార్థులు ఉత్తరం వైపుగా వరుసగా నిలబడి ఉన్నారు. రవి కుడి చివర నుండి 49వ స్థానంలో ఉండగా శృతి ఎడమ చివర నుండి 38వ స్థానంలో ఉంది. రవి మరియు శృతి మధ్య ఎంతమంది నిలబడి ఉన్నారు అంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. రైట్. సో మనకి అందరూ కూడా నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు, 105 మంది ఉన్నారంట. సో రవి 49th ఫ్రమ్ ద రైట్ ఎండ్, శృతి 38th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అని చెప్పిండు కదా. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో కావాలని అన్నప్పుడు ఒకవైపు నుంచి ఒకరు ఇంకొక వైపు నుంచి ఇంకొకరు ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అడిగితే జస్ట్ ఫస్ట్ చేయాల్సింది వాళ్ళిద్దరు ర్యాంకులని సమ్ చేయాలి. 49 ప్లస్ ఇంకొక సైడ్ నుంచి శృతి 38, ఈ రెండింటిని కలిపి మొత్తంలో నుంచి తీసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ అని అంటే మనకి 87 అవుతుంది. ఓకేనా, 87. ఈ ఇద్దరు ర్యాంకులను కలిపితే 87. 105లో నుంచి 87 తీసేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఎంత అవుతుంది ఇక్కడ అని అంటే 13 5 18. ఓకేనా, సో 18 మెంబర్స్ వాళ్ళిద్దరికి మధ్యలో కనిపిస్తారు. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ హియర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ 13 తర్వాత 5 18 అవుతారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ ద ఫాలోయింగ్ ట్రేట్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ is related to the subsequent one following a certain logic. Select from the given options the one which follows the same logic. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లాజికే సేమ్ ఆప్షన్స్ లో ఉన్న దాంట్లో వర్కౌట్ అవుతుంది. ఏంటో చూద్దాం. సేమ్ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు ఆల్రెడీ వచ్చింది, అదే వర్షన్ లో ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి వర్డ్ లోన్ లెటర్సే ఈ రెండిట్లలో కూడా వచ్చినాయి. ఇంటర్నల్ చేంజెస్ లాగా ఇచ్చిండు. ఒకసారి గమనించండి, మీరు ప్లేస్ వాల్యూస్ తీసుకొని కంపారిజన్ చేస్తే పోతుంది. ఇక్కడ చూడండి, దీంట్లో సెకండ్ లెటర్, నెక్స్ట్ లో సెకండ్ లెటర్, ఇక్కడ సెకండ్ వన్. దీంట్లో లాస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ వన్. చూడండి, ఇక్కడ గాన్ లో కూడా సెకండ్ లెటర్ ఓ, ఇక్కడ ఫస్ట్ వన్. దీంట్లో లాస్ట్ లెటర్ ఈ, ఇక్కడ ఫస్ట్ వన్. అట్లానే ఆప్షన్స్ లో ట్రై చేద్దాం. సో ఇక్కడ సెకండ్ లెటర్ ఏతో ఉంది, లాస్ట్ లెటర్ టీతోనే ఉంది, సెకండ్ లెటర్ ఐతో ఉంది, లాస్ట్ లెటర్ ఎస్తో ఉంది. ఓకే, సెకండ్ లెటర్ ఓతో ఉంది, లాస్ట్ లెటర్ ఇక్కడ లేదు, సెకండ్ లెటర్ ఐతో లేదు, ఇక్కడ అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నెక్స్ట్ లోని మిడిల్ 2 లెటర్స్ ఉన్నాయా, ఈఎస్ తోని స్టార్ట్ అయింది. ఇక్కడ మిడిల్ 2 లెటర్స్ ఓఎన్ తో స్టార్ట్ అయింది. సేమ్ ఇక్కడ మిడిల్ 2 లెటర్స్ ఏఎస్ తో ఉండాలి, లేదు ఇక్కడ. ఇక్కడ మిడిల్ 2 లెటర్స్ ఐఈతో ఉండాలి, ఉంది ఇక్కడ. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మేక్ ద ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ ఆల్ ఫేసింగ్ నార్త్, రిక్షిత్ ఈస్ 31st ఫ్రమ్ ద రైట్ ఎండ్ and Palak is 32nd from the right end. The number of people between Palak and Rikshit is same as the number of people
between Palak and Huma. If Huma is 10th from the left end of the row, how many people are there in the row అంటున్నాడు. ఉత్తరం వైపు ఉన్న వ్యక్తుల వరుసలో రిక్షిత్ కుడి చివర నుండి 31వ స్థానంలో మరియు పాలక్ కుడి చివర నుంచి 32వ స్థానంలో ఉన్నారు. పాలక్ మరియు రిక్షిత్ మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్య పాలక్ మరియు హూమా మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్యకు సమానం. హూమా వరుస యొక్క ఎడమ చివర నుండి 10వ స్థానంలో ఉంటే వరుసలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. రైట్. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనకి ఏం చెప్పిండంటే ఒక రోలో మనకి కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా నార్త్ ఫేస్ చేస్తున్నారంట. రిక్షిత్ 31st ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుంచి 31st పొజిషన్ లో రిక్షిత్ ఉన్నాడు. ఓకే, ఇదే రైట్ హ్యాండ్ నుంచి పాలక్ 32nd పొజిషన్, అంటే వీడి తర్వాత వెంటనే ఉన్నాడు. వీడికి తర్వాత వెంటనే పాలక్ అనేటోడు ఉన్నాడు. సో అండ్ రిక్షిత్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్. సో ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ పాలక్ అండ్ రిక్షిత్. పాలక్ కి రిక్షిత్ కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో సేమ్ పాలక్ కి హూమాకి మధ్యలో కూడా అంతమంది ఉంటారు అని అడిగాడు. పాలక్ కి రిక్షిత్ కి మధ్యలో ఎంతమంది అని ఉన్నారా? వీళ్ళు పక్క పక్కనే ఉన్నారు. అయితే పాలక్ హూమా కూడా పక్క పక్కనే ఉండాలి కదా, అంటే ఇక్కడ హూమా వస్తారు. ఈ హూమా అనే పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎన్నో పొజిషన్ లో ఉన్నారంట? 10th పొజిషన్ లో ఉన్నారు అని చెప్పింది. ఓకేనా? రైట్. అంటే పాలక్ కి వెంటనే పక్కన హూమా ఉన్నారు. ఈ హూమా లెఫ్ట్ హ్యాండ్ నుంచి 10th పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి పాలక్ 32nd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఎవ్వరు లేరు ఇక్కడ, వీళ్ళిద్దరు పక్క పక్కనే. అంటే రైట్ హ్యాండ్ నుంచి ఇది 32nd పొజిషన్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇది 10th పొజిషన్. అంటే 10 + 32 కలిపితే వచ్చేదే మనకి టోటల్ కదా. సో 10 + 32 దట్ ఈస్ 42. సో 42 ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్ హియర్. ఓకేనా? 42 ఇన్ ద 4th ఆప్షన్. డన్. రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ లో 3 సెట్ ఆఫ్ ఆర్డర్ లో ఉంటాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంటది, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఒకసారి చూద్దాం. డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ లెటర్స్ కి ప్లేస్ వాల్యూస్ తో ట్రై చేద్దాం. 13, 17, 11. 13 కి 17 కి మధ్యలో ఇక్కడ చూస్తే మనకి సో +4, తర్వాత ఇక్కడ -6, 6, 10, 3, +4, -7. అంటే ఇక్కడ -6 ఇక్కడ -7 ఉంది, అంటే రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. 11, 15, 9, +4, సో -6. ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -6 ఉంది, అంటే -7 ఉన్నది ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే 3 వరుసగా చూసినాం, మూడిట్లలో 2 సిమిలర్ లాజిక్ తో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంది. కాబట్టి లాస్ట్ వన్ చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చెక్ లాస్ట్ వన్ ఆల్సో, దిస్ ఈస్ 12 అండ్ దిస్ ఈస్ 6, -6 ఉంటది. ఓకేనా? రైట్. పర్ఫెక్ట్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద రాంగ్ వన్ హియర్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. So here we go. T is the daughter of A is married to M is the son of K is married to J is the father of D is the brother of N, G is the son of N. How is K related to T? So ఒకసారి ఇక్కడ చూద్దాం. T అనేది A యొక్క కుమార్తె, A అనేది M తో వివాహం చేసుకుంది, M అనేది K కుమారుడు, K అనేది J తో వివాహం చేసుకున్నాడు, J అనేది D యొక్క తండ్రి, D అనేది N యొక్క సోదరుడు, G అనేది N కుమారుడు, K T కి ఏమవుతారు అంటున్నాడు. సో ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఏం అడుగుతున్నాడు? K అనే పర్సన్ T కి ఏమవుతారు అని అడిగాడు. జస్ట్ K కి T ఏమవుతారు అనేది ఉంది కదా. మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్? మొత్తం డాటా తీసుకొని చేయాలనా లేదా డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టొచ్చా అంటే ఒక 2 లేదా 3 స్టేట్మెంట్స్ తోనే ఆన్సర్ ని ఫినిష్ చేయొచ్చు. చూడండి ఒకసారి. T is the daughter of A అంట. T is daughter to A. A is married to M. A కి M కి పెళ్ళైంది.
ఎం ఈజ్ ద సన్ ఆఫ్ కే అంట. ఎం అనే పర్సన్ సన్ను. సో ఎవరికి? కేకి. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? టీ అనే పర్సన్ కి కే ఏమైతారు కావాలి. ఓకేనా? రైట్. సో టీ అనే పర్సన్ కి కే ఏమైతారు? టీ అనే పర్సన్ వల్ల నాన్నగారి పేరెంట్. అయితే ఆ పర్సన్ జెండర్ తెలిస్తే అయిపోయాయి. కే ఈజ్ మ్యారీడ్ టు జే, జే ఈజ్ ఫాదర్ ఆఫ్ డి అంట. అంటే కే అండ్ జే ఇద్దరు పెళ్లి చేసుకుంటే జే అనే పర్సన్ మేల్ అయినప్పుడు కే అనే పర్సన్ ఫీమేల్ కదా. రైట్. ఇప్పుడు ఫాదర్ వాళ్ళ మదర్ అవుతారు కదా. సో టీకి కే ఏమవుతారంటే టీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అవు. సో ఫాదర్ వాళ్ళ మదర్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫాదర్స్ మదర్. సో తండ్రి యొక్క తల్లి. ఓకేనా? రైట్. సో గ్రాండ్ మదర్ అవుతారు. ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అని అంటాం ఒరిజినల్ గా అయితే. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఫాదర్స్ మదర్ అని ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గేల్ ఈజ్ కోడెడ్ యాజ్ 7513 అండ్ FLEA ఈజ్ కోడెడ్ యాజ్ 5197. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎఫ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, ఎఫ్ కి కోడ్ ఏంటి అన్నాడు. ఎఫ్ ఇక్కడ ఉంది, పైన ఉందా? లేదు. LEA అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి కామన్ గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. 5 ఇక్కడ కామన్, 11 కామన్, 77 కామన్, అంటే 9 మిగిలింది. సో ఎఫ్ కి కోడ్ ఏమవుతుంది? 9 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత. సో ఇక్కడ చూడండి, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. 456, 457, 455, 56, 54, 55, 53. సో ఇక్కడ చూడండి, మీకు నెంబర్స్ అన్ని కూడా ఎట్లా కనిపిస్తున్నాయి అని అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిన నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇది 455 అండి, కామా తప్పుగా పడింది. 455 ఇది. మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి +1, తర్వాత సో -2, తర్వాత +1, -2, +1, -2, +1, -2, +1, -2 ఇట్లా వస్తుంది. తర్వాత రావాల్సింది ఏంటి? +1, 550. సో 453 +1, 454. సో 454 ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ refer to the following number and symbol series and answer the question that follows. Counting to be done from left to right only. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ వరకు మనకు సింబల్స్ అండ్ డిజిట్స్ ఉన్నాయి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ప్రిసీడెడ్ బై, సో విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నెంబర్. సో ఒకసారి ఇక్కడ చూడండి, పై వాటిలో ప్రతిదానికి ముందు వెంటనే ఒక చిహ్నం ఉంటుంది మరియు తర్వాత వెంటనే మరొక సంఖ్య కూడా ఉన్నటువంటి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని అడిగాడు. సో ఇక్కడ లాజిక్ ఏం అడుగుతున్నాడో అది ఐడెంటిఫై చేయాలండి. మనం ప్రతిసారి ఇక్కడ కంపారిజన్ చేసుకుంటూ చేయలేం కాబట్టి ఏం అడిగిండో దాన్ని డిరైవ్ చేద్దాం. సో హౌ మెనీ సచ్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్ అంట అండ్ ఫాలోడ్ బై అనదర్ నెంబర్ అని చెప్పేసి అని అంటున్నాడు. సింబల్ నెంబర్ కావాలి అని అంటున్నాడు. సో సింబల్ 2 నెంబర్లు కావాలి. సింబల్ 2 నెంబర్స్. నెక్స్ట్ సింబల్ 2 నెంబర్స్. ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడ లేదు. 1, 2 రెండే ఉన్నాయి. సో రెండే ఉన్నాయి కాబట్టి 4th వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో 4th వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ, based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఒకసారి ఇక్కడ చూస్తే 6, 2, 10, ఇక్కడ -4, తర్వాత +8, తర్వాత 13, 9, 16, ఇక్కడ -4, సో తర్వాత +7, సో ఇక్కడ -4 + 8, -4 + 7, తర్వాత ఇక్కడ మనకి 8, 4, 11, సో -4, తర్వాత ఇక్కడ
సో 6 + 1 7 ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి +8 ఇక్కడ +7 +7. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే +7 +7 ఇక్కడ +8 ఉంది. అంటే రెండిట్లో కామన్ గా -4 +7 -4 +7. కానీ ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మనము లాస్ట్ వన్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి సిలాజిజం కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చూస్తే ఆల్ టియర్స్ ఆర్ బిన్స్, నో టీ. సో సారీ, ఆల్ టీస్ ఆర్ బిన్స్, నో టీ ఈజ్ ఏ సాక్. కంక్లూజన్ లో సమ్ సాక్స్ ఆర్ బిన్స్, ఆల్ బిన్స్ ఆర్ సాక్స్ అంటున్నాడు. ఇక్కడ ప్రకటన చూస్తే అన్ని టీలు డబ్బాలు, ఏ టీ స్నాక్ సాక్స్ కాదు. తీర్మానాలు చూస్తే కొన్ని సాక్స్లు డబ్బాలు, అన్ని డబ్బాలు సాక్స్లు అంటారు. సో ఒకసారి దీనికి సంబంధించి మనం డయాగ్రామ్ డ్రా చేసి కంపేర్ చేద్దాం. అన్ని టీలు డబ్బాలు అంటున్నాడు. టీలు అన్నీ కూడా ఏంటి? బాక్స్లో అవుతున్నాయి. సో ఏ టీ కూడా సాక్ కాదట. టీ ఏది కూడా సాక్స్ కాదు అంటున్నాడు. సో టీకి సాక్స్కి మధ్యలో సంబంధం లేదు. ఇప్పుడు తీర్మానాలు చూద్దాం. కొన్ని సాక్స్లు డబ్బాలు అంటారు. సాక్స్లు కొన్ని డబ్బాలు అవుతున్నాయా, బాక్సులు అవుతున్నాయా? కావట్లేదు. అన్ని డబ్బాలు సాక్స్లు, ఈ డబ్బాలు బాక్సులన్నీ సాక్స్లు అవుతున్నాయా? అది కూడా కావట్లేదు. ఓకేనా? సో రెండిట్లలో ఏది కూడా అక్కడ లాజిక్ తో వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్స్ అవుతాయి. సో రెండు ఫాల్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి నైదర్ నార్ తీసుకోవాలి. సెకండ్ వన్ నైదర్ 1 నార్ 2 అని అంటున్నాం. సో ఒకటి లేదా రెండు అనుసరించవు అని ఉంటుంది. ఓకేనా? అనుసరించవు, అనుసరిస్తాయని ఇక్కడ అనుసరించవు. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ది 5 3-digit numbers given below: 324, 523, 643, 136, 441. If 3 is added to the first digit of every number, in how many numbers will the first digit be exactly divisible by the second digit అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్ లో ప్రతి సంఖ్య యొక్క మొదటి అంకెని 3కి జోడిస్తే మొదటి అంకె రెండవ అంకెతో ఎన్ని సంఖ్యలలో ఖచ్చితంగా భాగింపబడుతుంది అంటున్నాడు. సో ప్రతి నెంబర్లోని ఫస్ట్ డిజిట్ కి 3 యాడ్ చేస్తే ఆ నెంబర్లోని సెకండ్ డిజిట్ అనేది ఎన్ని ఫస్ట్ డిజిట్ నెంబర్స్ ని డివిజన్ చేస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, దీనికి 3 యాడ్ చేస్తే 6. సో 6 ని సెకండ్ డిజిట్ 2 అనేది క్యాన్సిల్ చేస్తుందా? 2 3 6 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తుంది, కరెక్టే. ఇక్కడ 5 ఉంది, దీనికి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 8. 2 టేబుల్లో 8 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, దీనికి 3 కలిపినాం అనుకోండి 9 అవుతుంది. 4 టేబుల్లో 9 వస్తుందా? రాదు. ఇక్కడ 1 ఉంది, దీనికి 3 కలిపితే 4 అవుతుంది. 3 టేబుల్లో 4 వస్తుందా? రాదు. ఇక్కడ 4 ఉంది, దీనికి 3 కలిపితే 7 అవుతుంది. 4 టేబుల్లో 7 వస్తుందా? రాదు. అంటే నువ్వు మళ్ళీ రాసుకొని చెక్ చేయాల్సిన పని లేదు, అక్కడనే కొట్టేసుకుంటే ఇట్లా రావచ్చు. ఇప్పుడు 1 2 రెండిట్లలో అది వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఎన్ని అంకెలలో అంటే ఎన్ని నెంబర్స్ లో అట్లా వర్కౌట్ అవుతుందంటే రెండిట్లలో వర్కౌట్ అవుతుంది. సో దట్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో హియర్ వి హావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Satish starts from point Y and drives 19 kilometers towards west. He then takes a right turn, drives 10 kilometers. He then turns right and drives 11 kilometers. He takes a final right turn, drives 10 kilometers and stops at point Z. How far and towards which direction should he drive in order to reach point Y again అంటున్నాడు. సతీష్ ఒక బిందువు Y నుండి ప్రారంభించి పశ్చిమం వైపు 19 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపు మలుపు తీసుకొని 10 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపుకు తిరిగి 11 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. చివరి కుడివైపు మలుపు తీసుకొని 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసి బిందువు Z వద్ద ఆగుతాడు. మళ్ళీ బిందువు Y చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. రైట్. సో అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు.
సో వై ఎటువైపు వెళ్ళిండు, ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ లో ఒక 19 కిలోమీటర్లు వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు, కుడివైపుకు తిరిగి ఒక 10 కిలోమీటర్లు వెళ్తున్నాడు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు, రైట్ సైడ్ తిరిగి ఓకేనా ఒక 11 కిలోమీటర్లు వచ్చిండు. నేను ఈ 19 కిలోమీటర్లని కొంచెం పెద్దగా తీసుకుంటా ఫర్ అవర్ కన్సర్న్ బెటర్గా అర్థం కావడం కోసం. రైట్, సో ఇప్పుడు కుడివైపుకు తిరిగి ఒక 11 కిలోమీటర్లు ట్రావెల్ చేసిండు. ఓకేనా, రైట్. ఇక్కడ నుంచి ఏం చేసిండు, మళ్ళా కుడివైపుకు తిరిగి 10 కిలోమీటర్లు వచ్చిండంట. కుడివైపుకు తిరిగి 10 కిలోమీటర్లు వచ్చిండు. ఎక్కడ ఆగిపోయిండు ఇప్పుడు అని అంటే, సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోయిండు. ఎందుకు, ఇక్కడ నుంచి కుడివైపుకు తిరిగితే 10 కిలోమీటర్లు అంటే ఇది 10 కిలోమీటర్లు కాబట్టి ఇది కూడా 10 కిలోమీటర్లే ఉంటది. సో ఇది పాయింట్, ఎండ్ పాయింట్, ఇది స్టార్ట్ పాయింట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే, మళ్ళీ నువ్వు ఈ ఒరిజినల్ స్టార్టింగ్ పాయింట్ వైకి రీచ్ కావడానికి ఇక్కడ నుంచి ఎంత దూరం ఏ డైరెక్షన్ లో పోవాలి అంటున్నాడు. నువ్వు పోవాల్సింది ఇక్కడ నుంచి కుడివైపుకి అంటే ఈస్ట్ డైరెక్షన్ లో పోవాలి. ఎంత, ఇది మొత్తం 19, దీంట్లో నుంచి 11 తీసేస్తే ఈ గ్యాప్ ఎంతో తెలుస్తుంది, 8 కిలోమీటర్లు. సో 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఇక్కడ. ఓకేనా, సెకండ్ ఆప్షన్ లో ఉంది 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. అర్థమైందా, రైట్. సో ఈ ప్యాటర్న్ లో మనము క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేస్తాం. ఓకే, డన్. సో ఇవి ఇక్కడ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్ 1 లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.